ఈ నవ్వు ఇంకొద్దిసేపు మాత్రమే ఉండబోతోందని వీళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ పల్లవి గారు తమ కొడుకుతో కలిసి కశ్మీర్ చూడ్డానికి వెళ్లారు. వీళ్ళు పెహల్గామ్ లో ఉండగా ఉగ్రవాదులు అక్కడికి వచ్చి నిరాయుధులైన 26 మంది సామాన్యుల్ని పట్టపగలే కాల్చి చంపడం జరిగింది. ఇందులో ఒకరు మంజునాథ్ గారు. ఈ అమ్మాయికి రీసెంట్ గా పెళ్లి జరిగి హస్బెండ్ తో కశ్మీర్ చూడ్డానికి వెళ్తే ఈమె కళ్ల ముందే భర్తను దారుణంగా చంపేశారు. ఈ సంఘటన వల్ల బాధ ఒక్కటే కాదు, దేశం మొత్తానికి కోపం ఉద్రేకం కలిగించేలా చేస్తుంది. యాజ్ ఏ ముస్లిం గా చెప్తున్నా, యాజ్ ఏ ఇండియన్ గా చెప్తున్నా, ఈ 26 మంది సామాన్య ప్రజల్ని చంపిన ముష్కరుల్ని ఆ అల్లా ఎప్పటికీ క్షమించడు. ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే అతను చంపింది మనిషిని మాత్రమే కాదు, మొత్తం మానవత్వాన్ని. ఇదే మాకు ఇస్లాం నేర్పిస్తుంది. మా దృష్టిలో ఇలాంటి హేయమైన నీచమైన పని చేసే వాళ్ళు అసలు ముస్లింలే కారు. వాళ్ళు పాటించేది ఇస్లాం అంతకన్నా కాదు. అరే మతం ముసుగుల్లో ఉన్న ఉగ్రవాదుల్లారా, మీకు నిజంగా దమ్ముంటే మా ఆర్మీతో తలవడండి. ఇలా దొంగచాటుగా వచ్చి వెన్నుపోటు పొడవడం కాదు. ఇలాంటి దాడులు చేసి మా మధ్య చిచ్చు పెట్టాలి అనుకుంటే అది మీ తాతల వల్ల కాలేదు, మీ వల్ల కూడా కాదు. బై ది వే, మా ఇండియన్ గవర్నమెంట్ మిమ్మల్ని వదిలేస్తుంది అనుకోకండి. దీనికి బదులు చెప్పి తీరుతుంది. ఇండియా వైపు గన్ను ఎత్తాలన్నా పడేలా చేస్తుంది.